నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమ. మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు ఇలా చూస్తుంటే డిసెంబర్ 16 నుండి 31 వరకు రాబోయేటువంటి పక్ష ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సమయంలో అసలు గోచార రీత్యా గ్రహ సంచారం ఎట్లా ఉందో చూద్దాం. గోచార రీత్యా గ్రహ సంచారం 16 నుండి 31 వరకు కనుక చూస్తే మనకి మేషంలో గురువు, ఇక కన్యలో కేతువు, తులలో శుక్రుడు. ఇక నిన్నటి వరకు అంటే 16కు ముందు వరకు రవి కుజులు ఇద్దరూ కూడా ఒక చోటు ఉండి కుజుడు కొద్దిగా అస్తంగత్వం అయినటువంటి స్థితి ఉంది. 16 నుండి మరి రవి ధనుర్మాసంలోకి వెళ్ళాలి కాబట్టి ధనుస్సులోకి వెళ్తేనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే రవి ధనుస్సులో, రవితో పాటు బుధుడు వక్రగతిలో ధనుస్సులోనే ఉంటాడు. శని మరి కుంభరాశిలో ఉంటే, ఇక తదుపరి మీనంలో రాహు. ఇది గ్రహాలు ఉన్నటువంటి స్థితి. ఇక చంద్రుడిని కనుక చూసినట్టయితే మిథునం నుండి ప్రతి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక్కొక్కరికి అంటే గోచార రీత్యా గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కరి రాశి రీత్యా కానీ లగ్నం రీత్యా కానీ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పచ్చు. అయితే ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏంటంటే, మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటిది మనం 30-40% వరకే చూసుకోవాలి. మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, లేదా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహయతి కానీ, గ్రహయుతి కానీ, గ్రహ దృష్టి కానీ, వీటినన్నింటినీ బట్టి మన యొక్క జాతకం ఉంటుంది. అందులో ఇందులో ఎగ్జాక్ట్గా కలిసేటువంటిది అయితే ఉండకపోయినప్పటికీ గోచార రీత్యా కొంత ప్రభావం ఉండేటువంటి స్థితిలో ఏదైనా లోపాలు అవి ఉంటే సరిచేసుకోవడానికి, లేదు గ్రహాలకి పరిహారం చేసుకోవడానికి ఏదైనా దానం ధర్మం చేసి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో కూడా మనం ఆనందంగా ఉండడానికి మనకి ముందుగా ఒక మార్గదర్శనంగా ఉండడం కోసమే ఈ గోచార ఫలితాలు. ఇక వృశ్చిక రాశిని కనుక తీసుకున్నట్టయితే లగ్నంలో రాశిలో కుజుడు ఉన్నాడు. ఇక ద్వితీయంలో బుధుడు వక్రించి తర్వాత రవి ఉన్నారు. ద్వితీయంలో రవి ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడగలుగుతారు. రాశిలో కుజుడు, వృశ్చికంలో రాశిలో కుజుడు ఉంటే నష్టమా లాభం అంటే లాభమే. ఎందుకంటే తన స్వస్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు స్వస్థానంలో తన రాశిలో ఉన్నప్పుడు పాపగ్రహం అయినప్పటికీ కూడా ఆ రాశికి మంచి జరుగుతుంది. ఇక చతుర్థంలో శని ఉన్నాడు. చతుర్థం అంటే ఇది గృహస్థానం. శని అంటే అంత చెడు చేస్తాడంటే శని చేయడం అనేటువంటిది ఉండదు. కాకపోతే ఎవరైతే ఇంట్లో బాగా శ్రమించి పని చేసుకుంటారో, ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క శ్రామికులు అంటే కార్మికులు ఎవరైనా ఉంటే వారికి కొంచెం సరిగ్గా చూసుకున్నట్టయితే వీరందరికీ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక పంచమంలో రాహు ఉండడం వల్ల ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కొంచెం గర్భవేచనం జరిగేటువంటి అవకాశం, లేదా తమ సంతానం గర్భంతో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది. అలాగే కొన్ని నష్టం అంటే రాహు పంచమం అంటే సంతాన స్థానం, సంతానానికి అంతగా మంచిగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక 6లో గురువు ఉన్నాడు. గురువు మంచి రాశి అయినప్పటికీ పాప స్థానంలో ఉన్నది కాబట్టి అంతగా పెద్దగా ఉపయోగంగా ఉండేటువంటిది ఉండదు. ఇంకా 11వ స్థానం రాజ్యస్థానంలో కేతు ఉన్నాడు. వీరు చేసే అంటే ఆకస్మికంగా డబ్బులు చేయడం, ఆకస్మికమైనటువంటి అదృష్టాలు కలిగేటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి ఈ 15 రోజుల్లో కనిపించేటువంటి అవకాశం అయితే లేదు. చూశారు కదండి. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మీ రాశిలో గ్రహస్థితి ఇలా ఉండి మీ రాశికి ఈ 15 రోజులు, ఈ పక్షం రోజులు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఈ 12 రాశుల్లో మరి ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనపై పడేటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనం కొంత పరిహారాలు అయితే చెప్పిన విధంగా చేసుకోవాలి. అలాగే పరిహారాలతో పాటు అందరం కూడా అంటే ఇది పూర్తిగా ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక బెంగ మాత్రం ఎవరు పడకూడదు. ఎందుకంటే ఇది ముందు నుండి మనం చెప్తున్నటువంటి
ప్రకారంగా గోచార రీత్యా ఈ రకంగా కోటాను కోట్ల మందిలో ఇది మనకు కనిపిస్తుండేటువంటిది. దీంట్లో మనకు కేవలం 30-35% మాత్రమే మనకు గోచార రీత్యా ప్రభావం కనబడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి పరిహారాలను తీర్చుకుంటూనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఈ నవగ్రహ ఆరాధన అన్నది, లేదా దైవ కార్యాలు చేయడం, లేదా ఒక గోశాలకు వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇది పూర్తిగా ఇలాగే ఉంది, నాకు ఇలా అవ్వలేదు అనేటువంటి దానికంటే కూడా మీకు జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఇంకేదైనా ఉన్నా జన్మజాతకం ఆ కుండల్ని మీకు తెలిసినటువంటి ఏ జ్యోతిష్యులకైనా చూపెట్టుకొని ఏదైనా మీకు విపరీతమైనటువంటి కష్టాలు, అంటే మీ జాతకంలో మీరు మాత్రం ఇలా చెప్తున్నారు, అందులో మాత్రం నాకు ఇలా ఉంది అని అనుకునే వాళ్ళు ప్రత్యేకించి మీకున్నటువంటి ఇప్పటికే పరిచయమైన జ్యోతిష్యులు కానీ, మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళండి. దానికి ఉండేటువంటి చిన్న చితక పరిహారాలు ఉంటాయి, పరిహారాలు తీర్చుకోవడం. లేదు మీకు మీరుగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నవగ్రహ ఆరాధన చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మీకు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేకంగా ఇలాగే యూట్యూబ్లో చెప్తూ వస్తున్నారు. సరైనటువంటి జ్యోతిష్యం తెలిసిన పండితులు చాలామంది వీటిని చెప్తూ ఉన్నారు. అందులో ఏ గ్రహం వల్ల మీకు నష్టం ఉంది, కష్టం ఉంది, ఏ గ్రహం పోవడం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమున్నాయని తెలుసుకుంటే కనుక దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలనేటువంటి విషయం సుస్పష్టం అవుతుంది. కాబట్టి అలాగైనా మీ గ్రహ దోషాలకు ఉన్నటువంటి ఈ స్థితి నుండి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా గోచారం మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద ఉన్నటువంటి ఆ సంచారాన్ని కూడా, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా తీసుకున్నట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.